గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నేటి నుండి జన చైతన్య యాత్రలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 50, 51వ డివిజన్లలో తెలుగుదేశం శ్రేణులు యాత్రలు నిర్వహించాయి. తెలుగుదేశం సంక్షేమ ఫలాలను పేదల చెంతకు చేర్చడమే తమ లక్ష్యమని మాజీ మంత్రి శనక్కాయల అరుణ, తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ అన్నారు. మంగళవారం తూర్పు నియోజకవర్గంలో జనచైతన్య యాత్రలు ప్రారంభించారు. 50వ డివిజన్లో రావుల మణి ఆధ్వర్యాన, 51వ డివిజన్లో ఐశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యాన పార్టీ నేతలు జనచైతన్య యాత్రలు జరిపారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. 51వ డివిజన్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా అరుణ, మద్దాలి గిరిధర్, హిదాయత్, దాసరి రాజా మాస్టారు మాట్లాడారు. చంద్రబాబు అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ 16 నెలల్లో సాధించిన విజయాల మీద ప్రజల్లోకి తీసుకెళ్లమని, అలాగే భావి కార్యాచరణ మరి తర్వాత రోజుల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల దగ్గర అవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి ఈరోజు జన చైతన్య యాత్రలు మరి చేయమని చెప్పి ప్రతి ఇంటికి, ప్రతి వాడ, ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి ఇంటికి, ప్రతి గడపకి కూడా ఈ విజయాలను తీసుకెళ్ళాలి, ప్రజలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇచ్చారు. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా గుంటూరు వెనకటి స్టేజ్ లాగా గుంటూరు అయిపోయింది. చాలా బాధలు పడతా ఉన్నారు. మహిళలు కానివ్వండి, మురుగు కాలువలు కానివ్వండి, చాలా బాగాలేదని చెప్తా ఉన్నారు. వీటన్నిటికీ ఒకటే రెమెడీ, రాబోయే కాలంలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో మళ్ళా మరి ఎన్నుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ గుంటూరుని బ్రహ్మాండమైనటువంటి అమరావతికి దీటుగా కూడా తీర్చిదిద్దడానికి ముందుకెళ్తా ఉన్నాం. వరల్డ్ ఎయిడ్స్ డే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వివిధ సంస్థలు, విద్యార్థులతో నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి టి పద్మజారాణి ర్యాలీని ప్రారంభించారు. జిల్లాలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పద్మజారాణి తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సమావేశం జరిగింది. ప్రభుత్వానికి వ్యాధిగ్రస్తులకు వారధిగా స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలన్నారు. ఐసీడీఎస్ కేంద్రాల ద్వారా 500 రూపాయలు ఖరీదు చేసే పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేస్తుందన్నారు. ఎయిడ్స్ డే సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ డీఎంహెచ్ఓ కార్యాలయం నుండి ప్రారంభమై హిందూ కాలేజ్ సెంటర్ మీదుగా కొనసాగింది. అక్కడి నుండి తిరిగి డీఎంహెచ్ఓ కార్యాలయంకు చేరుకుంది. ర్యాలీని డీఎంహెచ్ఓ పద్మజారాణి ప్రారంభించారు. పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేసి మనం ఒకసారి వ్యాధి వచ్చిన తర్వాత తీసుకునే జాగ్రత్తల కంటే వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత ఈ వ్యాధి వచ్చిన వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వారు వచ్చిన వాళ్ళు కూడా ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఈ వ్యాధి గురించి భయపడి తర్వాత వాళ్ళు స్టిగ్మాతో భయపడుతూ ఇంటి దగ్గర ఉండకుండా, దీనివల్ల ఎవరికి ఎలాంటి హాని కాదు, ఇది అంటువ్యాధి కాదు, దీన్ని ఎర్లీ స్టేజ్లోనే గుర్తించి తర్వాత దానికి ట్రీట్మెంట్ వాడుకున్నందువల్ల వారికి ఎక్కువగా లైఫ్ ప్రొలాంగ్ అవడానికి ఉన్నాయి. అన్ని ఏఆర్టీ సెంటర్స్ అన్ని మనం పెట్టున్నాము. అన్ని చోట్ల కూడా జూట్ మిల్ లాకౌట్ ఎత్తివేసి ఉపాధి కల్పించాలంటూ మిల్లు కార్మికులు ఈరోజు కార్మిక శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. జూట్ మిల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యాన సుమారు 4 గంటల పాటు ఆందోళన జరిగింది. సాక్షాత్తు సీఎం చెప్పిన జూట్ మిల్ యాజమాన్యం దిగిరాకపోవడం సిగ్గుచేటని మిల్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు లేళ్ల అప్పిరెడ్డి, కెఎస్ లక్ష్మణరావు అన్నారు. ప్రతినిధులు భవన్నారాయణ, ఎర్రబాబు, పాండురంగ తదితరులతో కలిసి లాడ్జి సెంటర్లోని కార్మిక శాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన ముట్టడి కార్యక్రమంలో మాట్లాడారు. నష్టాల సాకుతో మిల్ మూసివేసి యాజమాన్యం దొంగాట ఆడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్మిక శాఖ మొద్దునిద్రపోతుందని దుయ్యబట్టారు. యాజమాన్యం మెడలు వంచి మిల్లు తెరిపించే వరకు రాజీలేని పోరాటం చేస్తామని అప్పిరెడ్డి, లక్ష్మణరావు హెచ్చరించారు. సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూట్ మిల్ దగ్గరకు వచ్చి అక్టోబర్ 2వ తారీఖున, అంటే సుమారు 60 రోజుల కిందట జూట్ మిల్ దగ్గరకు వచ్చి జూట్ మిల్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్మికులది చాలా న్యాయమైనటువంటి సమస్య, మీ సమస్య పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేస్తా, మిల్లును తెరిపిస్తానని చెప్పి 60 రోజులు అవుతున్నప్పుడు కూడా ఇవాళ వరకు కూడా కనీసం సమావేశం కూడా పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం కొనారిల్లుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, కమిషనర్ వరప్రసాద్ గారు, ఈ జిల్లా మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి ఈ మిల్లును తెరిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వందలాది పరిశ్రమలు పెడతామని చెప్తా ఉంది, కానీ ఉన్నటువంటి పరిశ్రమలు మూతపడిపోతున్నటువంటి పరిస్థితి. అందుకని ప్రభుత్వం స్పందించాలి, మంత్రులు స్పందించాలి. నగరంలో కుమారి 21F చిత్ర యూనిట్ సందడి చేసింది. చిన్న చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు
చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది. కుమారి 21F చిత్ర విజయోత్సవంలో భాగంగా చిత్ర బృందం మంగళవారం గుంటూరులో సందడి చేసింది. అరండల్పేటలోని శివ థియేటర్ను సందర్శించి ప్రేక్షకులకు కనువిందు చేశారు. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హెబ్బా పటేల్, నిర్మాత ప్రసాద్, దర్శకులు పల్నాటి సూర్యప్రతాప్లను ఈవీవీ కళావాహిని అధ్యక్షులు వెచ్చా కృష్ణమూర్తి, శివ థియేటర్ యజమాని శివారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. హీరో హీరోయిన్లు ప్రేక్షకులతో ముచ్చటించారు. చిత్రంలోని డైలాగులతో ఉర్రూ తలుగించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ను వెచ్చా కృష్ణమూర్తి, శివారెడ్డి సత్కరించారు. చిన్న చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కాపులను బీసీలలో చేర్చేందుకు మంత్రివర్గం ఆమోదించటం పట్ల టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ నాయకులు దాసరి రాజా మాస్టారు, టీవీ రావు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు విధి విధానాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ కాపు సంఘం నాయకులు రాజా మాస్టారు, టీవీ రావులు పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులతో వారు మాట్లాడారు. బీసీలకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబు నాయుడు గారు కాపులను బీసీల్లో చేర్చేందుకు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం కోసం ఒక రిటైర్డ్ జడ్జిని నియమించటం, ఈ కమిషన్ యొక్క తుది నివేదికను 9 నెలల పాటు సమర్పించే విధంగా నిర్ణయం తీసుకోవడానికి యావత్ మంత్రివర్గం కూడా నిర్ణయించినందుకు మరొకమారు ఆయన గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని కాపులందరినీ సంతోషపరిచినందుకు మా సామాజిక వర్గం అందరి తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 7న ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఈరోజు కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 7న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాను జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని అజయ్ కుమార్ కోరారు. సిపిఐ నేతలు మాల్యాద్రి, రాధాకృష్ణమూర్తి, గురవారెడ్డి తదితరులతో కలిసి ప్రత్యేక హోదా పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే వరకు తమ ఆందోళన ఆగదని హెచ్చరించారు. అనేక రకాల వరాల జల్లులు కురిపిస్తారని ఆశపడినటువంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లినటువంటి నరేంద్ర మోడీ వైఖరికి నిరసనగా ప్రత్యేక తరగతి హోదా సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సిపిఐ ఇతర అనేక సంఘాలని, పార్టీల్ని కలుపుకొని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. సిటీ న్యూస్ బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.